నల్గొండలో ఎలివేటెడ్ ఫ్లైఓవర్ ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 12 ఏళ్ల పాలనలో 120 సార్లు పేపర్ లీకేజీ అయ్యాయని మండిపడ్డారు. లీకేజీల వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున నష్టపరిహారం అందించాలని కోరారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టును కోమటిరెడ్డి తీవ్రంగా ఖండించారు. బ్రహ్మాండంగా ఘనంగా స్వాగతం పలిపి ఈరోజు ఒక మోడల్ ఫ్లైఓవర్ని శాంక్షన్ చేసుకున్నాం. మీరే చూస్తున్న పెయింటింగ్ ఇక్కడ తెలంగాణ ఉద్యమకారులకు అయిన ప్రొఫెసర్ జయశంకర్ కానీ కొండా లక్ష్మణ్ బాబూజీ ఏ విధంగా తెలంగాణ స్ఫూర్తి ఇవాళ తెలంగాణ వచ్చిందంటే అలాంటి నాయకులే మన నల్గొండ జిల్లాకు చెందిన కొండా లక్ష్మణ్ బాబూజీ ఆయన పెయింటింగ్ కూడా వేయడం జరిగింది. ఇంకా ఛాయ సోమేశ్వర స్వామి ప్రముఖుల చిత్రాలతో ఆయిల్ పెయింటింగ్స్తో ఒక మోడల్ ఫ్లైఓవర్ ఏర్పాటు ప్రారంభించుకుంటాం. ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఇదే కాదు 750 కోట్ల రూపాయలతో ఔటర్ రింగ్ రోడ్ కూడా 50% కంప్లీట్ అయింది. ఒక రైల్వే ట్రాక్ మీద ఫ్లైఓవర్ పూర్తయితే మిగిలినది కూడా వచ్చే మార్చి నాటికి ఫ్లైఓవర్ని మొత్తం ఇక్కడ మరిగూడని మొదలుపెడితే మళ్ళీ మొత్తం చుట్టూ తిరిగి వచ్చి 6 లేన్ ఫ్లైఓవర్ని మళ్ళీ తిప్పర్తి రోడ్ దగ్గర దిగే విధంగా 750 కోట్లు. మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 300 కోట్ల అమృత్ స్కీమ్తో వాటర్ ట్యాంకులు, డ్రైనేజీలు, సిమెంట్ రోడ్లు దాదాపు 500 కోట్ల రోడ్లు నడుస్తున్నాయి. మరొక 300 కోట్లు ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. మరొక 290 కోట్లతో 24/7 పైలట్ ప్రాజెక్టుగా నల్గొండ కార్పొరేషన్ ఎన్నుకొని CDMA మున్సిపల్ శాఖ కార్యదర్శి గారు స్పెషల్గా నల్గొండని సెలెక్ట్ చేసుకొని ఈరోజు తెలంగాణ కార్పొరేషన్లో 24/7 ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్, కృష్ణా వాటరే తాగాలి, కృష్ణా వాటరే వాడుకోవాలి విధంగా పైలట్ ప్రాజెక్టుగా